రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోయినాయి. నార్లాపూర్ కంప్లీట్ అయింది, ఏదులైంది, వట్టెమైంది, కరివెనైంది, ఉదండాపూర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. పంపులు కూడా పెట్టినాం, కాలువలు అయిపోయినాయి. జస్ట్ ఓన్లీ నింపి కాలువలు తోగినామంటే 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్. ఇది పెద్ద ప్రాజెక్ట్. కాలువలు టెండర్ పిలిచినాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ రద్దు చేసింది. 2.5 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఒక్క పని మొదట్లో కావట్లేదు. ఇక 1 ఇయర్ అయితే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. మరి ఈ 1 ఇయర్లో ఎట్లా చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు? ఫోన్లేని 1 ఇయర్ మేము టైం ఇచ్చినాం. పాలమూరు స్థానికుడు, పాలమూరు జిల్లా వాసి కనుక తొందరగా అన్నిటికన్నా ప్రియారిటీ చేస్తారని మేము అనుకున్నాం. నీళ్ళు రాకపోతే ఇంకా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. కనుక ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపియాలి, ప్రభుత్వం ముందుకు రావాలి. వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారు, జిల్లాలో ఒక రెవల్యూషన్ లాగా వస్తుంది, గ్రామాలు కదులుతూ ఉన్నాయి. ఇక లాభం లేదు, ఇమ్మీడియట్గా చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం రావాలని చెప్పి ఉద్దేశంతోనే 14 నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రతి గ్రామం నుంచి పార్టిసిపేట్ అయ్యేటట్లు 15 రోజులు మేము పాదయాత్ర చేయాలనేటువంటి తలంపుతోనే సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం గ్యారెంటీగా మెడలు వంచేనా మేము చేయిస్తాం.